యంగ్ ఎన్టీఆర్ వరుస విజయాలతో దూసుకెళ్తున్నాడు. తన కెరియర్ ను ఎప్పుడూ జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవడం ఎన్టీఆర్ స్పెషాలిటీ. తాజాగా అతడు జనతా గ్యారేజ్ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. అది అయిన తర్వాత వరుసగా సినిమాలకు ఓకే కూడా చేశాడు. పూరి జగన్నాథ్ తో ఓ సినిమా, హరీష్ శంకర్ తో మరో సినిమా, ఎంతో కాలంగా ఎన్టీఆర్ తో సినిమా కోసం ఎదురు చూస్తున్న వంశీ పైడిపల్లితో మరో సినిమాకు సంతకం చేసేశాడు. కాగా తాజాగా ఓ సినిమా రీమేక్ ఎన్టీఆర్ తో చేయాలని ఓ నిర్మాత కలిశాడని తెలుస్తోంది. ఓ తమిళ సినిమా రీమేక్ లో ఎన్టీఆర్ నటిస్తే అదిరిపోతుంది. అలాంటి స్టోరీకి ఎన్టీఆర్ అయితేనే పర్ఫెక్ట్ గా న్యాయం చేస్తాడని ఆ నిర్మాత ఫిక్స్ అయ్యాడట. అందుకు నిర్మాత ఏకంగా 20 కోట్ల భారీ రెమ్యూనరేషన్ ఇవ్వడానికి కూడా ముందుకు వచ్చినట్లు తెలిసింది. ఇందుకే ఆ సినిమా ఏందంటే తమిళ్లో అదితి నటించిన వేదాళం. అయితే ఆ సినిమా రీమేక్ లో తనకు నటించాలని లేదని ఎన్టీఆర్ తేల్చేశాడని సమాచారం. అంతకుముందు ఈ స్టోరీ పవన్ కళ్యాణ్ వద్దకు కూడా వెళ్ళిందని టాలీవుడ్ జనాలు అనుకుంటున్నారు. వైలెన్స్ లేకుండా చూడగలిగే లవ్ స్టోరీలు ఎప్పుడు వస్తాయి కదా. నీలో ఈ కోణం కూడా ఉందని నాకు తెలీదు. అడ్వెంచర్ టైం. నిన్ను పెళ్లి చేసుకోవాలి, ఐశ్వర్య తెలివిగా చంపాలి. నాకు తెలిసి ఒక్కడే శత్రువు ఉన్నాడు. నేరం బయటపడే ఛాన్సే లేదు.